హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏం మూవీ బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటికి వచ్చేసి ద కేరళ స్టోరీ 2. ఇది వచ్చేసి గుడ్ ఫిలిం అండి. అంటే మతం గురించి చెప్తున్నానని కాదు, కానీ రియల్ స్టోరీస్ ఎలా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు, అది ఆ బాధని ఎలా భరించారు అనేది మాత్రం నాకు చాలా కనెక్టింగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి క్లైమాక్స్ వరకు బాగా వెళ్తుంటుంది. అంటే అక్కడ వాళ్ళు హింసించే విధానం కానీ, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు వీళ్ళని అనేది చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఫ్యామిలీతో చూడవద్దు, కొన్ని అడల్ట్ సంబంధించిన సీన్స్ అలా ఉంటాయి కొంచెం. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు చూడండి. నాకైతే సినిమా మరీ కేరళ స్టోరీ వన్లా అంతా లేదు, కానీ బట్ వాళ్ళు చూపించిన కొన్ని సీన్స్ మాత్రం మనకి హద్దుకునేలాగా అయితే చేశాయి. సో నాకైతే ఓకే గైస్, ఒకవేళ టైం మీరు చూసానంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి బైకర్ వచ్చేసి గుడ్ ఫిలిం అండి. ఒక లక్ష్యాన్ని ఛేదించే సీన్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తాయి అన్నమాట చూడడానికి. అండ్ రైడింగ్ సంబంధించిన సీన్స్ కానీ, అక్కడ కెమెరా యాంగిల్స్ కానీ, దాని బ్యాక్గ్రౌండ్లో వచ్చే స్కోర్ కానీ, అండ్ ఎడిటింగ్ కానీ, యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు ఫస్ట్ నుంచి సినిమా మొదలు పెడితే మీకు ప్రీ క్లైమాక్స్ వరకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ కొనసాగుతుంది. ఆ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అది పెద్దగా అనిపించకపోయినా సరే ఓకే, ఒకసారి ఈ ఫిలిం మాత్రం చూడొచ్చు అనే ఫీలింగ్లో మాత్రం మనం ఉండిపోతాం అనమాట. నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, ఫ్యామిలీ అందరు కలిసి హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రాకాసా. ఇది వచ్చేసి డైరెక్టర్ సోషల్ మీడియాలో చేసినంత ఓవర్ యాక్షన్ కానీ, హైప్ కానీ ఆ సినిమాలో స్టఫ్ లేదన్నమాట. అంటే సినిమా మనకి ఫస్ట్లో మనకి ఓపెనింగ్ షాట్స్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా బాగా వెళ్ళినా కానీ, ఇంటర్వెల్ తర్వాత నుంచి మొత్తం సింగిల్ లైన్ లొకేషన్లో ఉండేసరికి చాలా బోర్ ఫీల్ వచ్చింది. అక్కడ కథలో ఎక్కడ మలుపులు పెద్దగా అయితే లేవన్నమాట. ఏదో యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల కొంచెం అట్లా ముందుకెళ్ళింది సినిమా, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ లేకపోతే మాత్రం డిజాస్టర్ అయ్యేది ఈ ఫిలిం. సో నాకైతే పెద్దగా చూడదగ్గ ఫిలిం అయితే ఏమనిపించలేదు. ఒకవేళ టైంపాస్ కాకపోతే చూస్తానంటే మాత్రం మీ ఇష్టం గైస్. నెక్స్ట్ వచ్చేసి లగ్గం టైం. ఇది వచ్చేసి చాలా రొట్టె స్టోరీ అన్నమాట. ఎన్ని కథలు చూడలేదు, ఎన్ని సినిమాలు చూడలేదు, మళ్ళీ ఇలాంటి కథలతోనే వస్తే అసలు ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకుంటారో ఏం అర్థం కాదు. ఆ తెలంగాణ స్లాంగ్ పెట్టుకొని, ఆ తెలంగాణ సంబంధించిన ఒక టైటిల్ పెట్టుకొని వచ్చేస్తే చూస్తారులే పల్లెటూరులో ఉన్న జనాలు అనుకుంటారేమో, నాకైతే అర్థం కాలేదు. కానీ నిజంగా చెప్పాలంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బోర్ ఉంది. ఈజీగా స్టోరీని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. నేనైతే మొత్తం ఇంకా కంప్లీట్గా చూడలేకపోయాను అనమాట, మధ్యలోనే స్కిప్ చేశాను. ఒకవేళ టైం ఉంది మీరు ఎవరైనా చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్, నాకైతే పెద్దగా నచ్చలేదు. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన సినిమా ఏంటో చెప్పే ముందు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు, రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ కానీ, ఒక హై బటన్ కానీ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక సినిమా మన ఛానల్ నుంచి కూడా రాబోతుంది, చాలా గట్టిగా రాబోతుంది. అండ్ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పాయింట్ని మనం ఈ ఛానల్ నుంచి మనం చెప్పబోతున్నాము. నేను చూపించిన సినిమాలకి ఎవరైతే నా కథని హోల్డ్ చేశారో వాళ్ళందరికీ ఒక ఛాలెంజింగ్గా ఈ ఫిలిం నేను తీస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి కంటిన్యూగా. ఇప్పటి నుంచి 2027 బిఫోరే ఈ ఫిలింని నేను రిలీజ్ చేస్తాను. అది ఛాలెంజింగ్గా తీసుకున్నాను, ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. సో ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిల్మ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బైకర్ ఫిల్మ్ చూడండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద కేరళ స్టోరీ 2 ఫ్యామిలీతో చూడకండి, ఇండివిజువల్గా చూడండి, బాగుంటుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.